ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా అందిన అర్జీల పరిష్కారానికి సత్వరం చర్యలు చేపట్టాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం సోమవారం కాకినాడ కలెక్టరేట్లో జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, కేఎస్ఈజెడ్ ఎస్డిసి రామలక్ష్మి, సిపిఓ పిత్రిన, కేఆర్ఆర్సి ఎస్డిసి జి రత్నమణి, ఇతర అధికారులతో కలిసి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు, అర్జీలను స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో మొత్తం 431 అర్జీలు అందాయని, వివిధ శాఖల్లో నమోదైన అర్జీలపై సంబంధిత అధికారులు సమగ్ర విచారణ జరిపి అర్జీదారునికి సంతృప్తికరమైన పరిష్కారం చూపాలని ఆదేశించారు. అర్జీల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ విభాగాల అధిపతులు తదితరులు పాల్గొన్నారు. వెనక కూర్చున్నావా? అందరికీ రాశారు. 66 సెట్లు అయింది. NB7 में అలా రాసిందోకి విజయ్ ఎవరు పాడుతున్నారా? వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా అందిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలి. ఆయా శాఖల అధికారులను ఆదేశించిన కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సలీం. కార్తీక మాసం చివరి సోమవారం భక్తులతో కిటకిటలాడిన కాకినాడలోని శైవ క్షేత్రాలు. తెల్లవారుజాము నుంచి ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. రాష్ట్రంలో దళిత గృహాలకు అమల్లో ఉన్న విద్యుత్ సబ్సిడీలను కొనసాగించాలి. దళిత గృహాలపై భారాన్ని ఎన్డీఏ ప్రభుత్వం భారం మోపుతూ తీసుకున్న నిర్ణయం తక్షణమే ఉపసంహరించుకోవాలన్న బీఎస్పీ జగ్గంపేట ఇన్ఛార్జ్ జుత్తుక నాగేశ్వరరావు.
ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.